ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. కాఫీ తీసుకోండి. మీరు తాగారా? మేము తాగే మీకు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ. ఇదేంటి ఏసీపీ గారు కాల్ చేస్తున్నారు? ఇటివ్వండి. ఇప్పుడే వస్తాను. హలో. ఎస్ సార్. బా, తలనొప్పిగా ఉంది. వేడివేడిగా కాఫీ గాని టీ గాని తాగితే బాగుండు. రాణి, అది కాఫీయేనా? అవునక్క. ఇటివ్వు. ఇందాకటి నుంచి తలనొప్పిగా ఉంది. కాఫీ తాగితే బాగుండు అనుకున్నాను, అంతే. కాఫీ కప్పుతో నువ్వు రెడీగా ఉన్నావు. అక్క, అది నీది కాదక్క. రాణి, అయితేనే నువ్వు ఇంకొకటి తెచ్చుకో. అక్క, నువ్వు తాగొద్దు. ఏంటి రాణి, నువ్వు కాఫీ తాగొద్దంటావేంటి? అది కాదక్క. నువ్వు సైలెంట్ గా ఉండు. వద్దక్క, నేను చెప్పేది విను. చాలా టేస్టీగా ఉంది. ఏదైనా కొత్త ఫ్లేవరా? సార్, ఎందుకు నవ్వుతున్నారు? కాఫీ ఫ్లేవర్ ఏంటో చెప్పు రాణి. గౌతమ్ సార్. ఆయన గౌతమ్ సరే, నాకు తెలుసు. అది కాదక్క. ఏంటి రాణి ఇది? కాఫీ తనకెందుకు ఇచ్చావు? ఏంటి, ఇదేమైనా మీదా? అవును, నాదే. ఓహో, మరి దీని మీద మీ పేరు రాసి పెట్టలేదే? ఓహో, అందుకేనా నేను సిప్ చేసిన కాఫీ మీరు తాగేస్తున్నారు? వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, నేను కాఫీ తాగుతుండగా నాకు ఫోన్ వస్తే రాణిని పట్టుకోమని చెప్పి నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఈలోపు మీరొచ్చి నేను తాగిన కాఫీని మీరు తాగేశారు. నా కాఫీ నాకు ఇవ్వండి. రాణి, గౌతమ్ గారు చెప్పేది నిజమేనా? అవును. ఇందాకే చాలా టేస్టీగా ఉందన్నారు, మరెందుకు వామిటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ కాఫీ ఆయన తాగారు అని చెప్పాలి కదా. నేను చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వెళ్ళలేదు. టేస్ట్ అదిరిపోయిందా? నువ్వు నోరు ముయ్. ఝాన్సీ గారు, ఈ కాఫీ నిజంగానే అంత బాగుందా? ఇందాక సరిగ్గా తెలియలేదు. ఏ గౌతమ్ గారు, మీరు తాగద్దని చెప్తున్నానా నేను? వావ్, సూపర్.
అద్భుతంగా ఉంది. గౌతమ్ గారు, తాగొద్దని చెప్తున్నాను కదా, ఎందుకు తాగుతున్నారు మీరు? రాణి, నా ఎంగిల్ కాఫీ ఆయన తాగుతున్నారేంటి? ఏ నా ఎంగిలి కాఫీ తను తాగొచ్చు గాని నేను తాగకూడదా? వద్దని చెప్పు రాణి. ఆల్రెడీ మొత్తం తాగేశాను రాణి. అక్క, ఇంకో కాఫీ ఏమైనా తెమ్మంటావా? హ, తీసుకురా రాణి. మళ్ళీ నేను తాగాక తను తాగుతుంది. గౌతమ్ గారు, మీరెలాగోలా చావండి. డోనర్ గురించి నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఝాన్సీ గారు, మీరేం వరి అవ్వకండి. మీరొచ్చేలోపు ఇంకో కాఫీ తెప్పిస్తానండి. సార్, మీ ప్రేమ విషయంలో ఝాన్సీ గారు బయటపడడం లేదు. మీరే ధైర్యం చేసి తను నొప్పించచ్చు కదా సార్. శ్రీధర్, తను నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు. కానీ తన లక్ష్యం కోసం నా ప్రేమకి దూరంగా ఉంటుంది. అందుకే నేను తన నిర్ణయాలను గౌరవిస్తున్నాను. ఏదేమైనా ఝాన్సీ నేను వదులుకోను శ్రీధర్. జీవితాంతం తనతోనే కలిసి ప్రయాణం చేస్తాను. మీ టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీ ఇల్లే కాదు, వంటలు కూడా చాలా బాగున్నాయి. కడుపు నిండా తిన్నాం. అవునండి, ట్రెడిషనల్ వంటలతో పాటు కాంటెంపరీ డిషెస్ కూడా చాలా బాగా చేశారు. ఇదంతా మా ప్రియాంకే ప్లాన్ చేసింది. తనే అన్ని దగ్గరుండి ప్రిపేర్ చేసింది. అవునా? అవును సార్. తనని చెప్పుకోకూడదు కానీ తను డాక్టర్ కదా అని సాఫ్ట్గా ఉండదు. హాస్పిటల్కి వెళ్తుంది, గుడికి వెళ్తుంది, అల్లరి చేస్తుంది, ప్రేమగా ఉంటుంది. మొత్తానికి ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటుందన్నమాట. అవును సార్. మీ పెంపకం చాలా బాగుందండి. అవును, ప్రియాంక ఎక్కడికి వెళ్ళింది? తను తన రూముకు వెళ్ళినట్టుందండి. నిజం చెప్పాలంటే తనను చూస్తుంటే నాకు చాలా బెంగగా ఉంటుంది. మీరే చూశారు కదా, మనందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ తన మనసులో మాత్రం ఏదో చెప్పుకోలేని బాధ మోస్తుంది. చూస్తుంటే ప్రియాంకకు మీ మీద గౌరవంతో పాటు ఇష్టం కూడా ఉన్నట్టుంది. మీరేం అనుకోకపోతే ఒకసారి ప్రియాంకతో తన పెళ్లి గురించి మీరు మాట్లాడతారా? నేనా? అవునండి, మేము తనకి ఎంతో చెప్పి చూసాం, కానీ తన నిర్ణయం మార్చుకోవడం లేదు. తను కోరుకున్న వాడితో పెళ్లి చేయడానికి మేమెప్పుడూ నో చెప్పలేదు, చెప్పం కూడా. కానీ ఆ అబ్బాయి తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడని మాకు నమ్మకం లేదు.